వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఆకులతండా శివార్లో ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం అవడం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేగింది. రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు మొసలిని సురక్షితంగా బంధించి పాకాల సరస్సులో విడిచిపెట్టారు. నర్సంపేట మండలం ఆకులతండా శివార్లో చెరువు సమీపంలో ఓ వ్యవసాయ బావిలో మొసలి కనిపించింది. బావి వద్దకు వెళ్లిన రైతులు మొసలిని గమనించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రత్యేక చర్యలు చేపట్టి మొసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సుకు తరలించి సహజ ఆవాసంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు చెరువులు బావుల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఆకులతండా శివారులో ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం అవడంతో స్థానికంగా కలకలం రేగింది. రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు మొసలిని సురక్షితంగా బంధించి పాకాల సరస్సులో విడిచిపెట్టారు. నర్సంపేట మండలం ఆకులతండా శివారులో చెరువు సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి కనిపించింది. అయితే బావి వద్దకు వెళ్లిన రైతులు మొసలిని గమనించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలికి చేరుకునే ప్రత్యేక చర్యలు చేపట్టి మొసలిని ప్రస్తుతం సురక్షితంగా బంధించారు. అనంతరం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సుకు తరలించి సహజ ఆవాసంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు చెరువులు బావుల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలంటూ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.